హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. జీవన గొంతు పట్టుకుని నిజాన్ని బయటపెట్టించిన సునంద తప్పు చేశానని కుమ్ములిపోతున్న జ్యోతి సునందైతే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎంతగా కోపడినా ఏం చేసినా ఆనంది మాత్రం ఎందుకిలా చేస్తుంది? తనకి ఆఖరికి డబ్బులిచ్చి తప్పు చేశానా? తను తప్పు చేయకపోయినా తనని ఏమైనా బాధపడేలా చేశానా అంటూ ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే చైతన్య అయితే, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మమ్మీ. వదిన్నని చాలా బాధపెట్టావు. తను ఒక దేవత. అలాంటి దేవతని బాధపెడితే మన కుటుంబం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అహంకారంగా ఆలోచిస్తున్నావు. వదిన గురించి అన్నయ్యకి తెలిసి కూడా నువ్వు అన్ని మాటలు అంటున్నా అన్నయ్య కూడా ఏమీ మాట్లాడలేదు అంటే అన్నయ్య కూడా ఎంతగా వదిన్నని ద్వేషిస్తున్నాడో అర్థమవుతుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు. అన్నయ్య వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని నీకు అనిపించడం లేదా? నీకు అన్ని సేవలు చేసిందే. రాత్రి పగలు అని తేడా లేకుండా నీ చుట్టే ఉంటూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుందే. అమ్మ ఎన్ని మాటలంటున్నా సహిస్తూ నీకు ఎక్కడ ఏ లోటూ లేకుండా చూసింది. అదేనా వదిని చేసిన తప్పు? వదిని గురించి తెలిసి నువ్వు ఎందుకిలా ఆలోచిస్తున్నావు అంటూ చైతన్య అయితే నిలదీస్తూ ఉంటాడు. ఇంతలో సునందను కూడా నిలదీస్తూ ఉండేసరికి సునంద కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మీ ఇద్దరూ ఆలోచిస్తున్నారు? మీరు చేసింది మీకు తప్పని అనిపించడం లేదా? ఇప్పుడు తప్పని అనిపించకపోయినా ఖచ్చితంగా నిజం బయటపడిన రోజు మీకు క్షమాభిక్ష కూడా దొరకదు అంటూ చైతన్య అయితే కోపంగా సునందకి ఆదిత్యకి అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోకి ఈ మాటలన్నీ విన్న జీవన అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్యా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇక ఈ జన్మకి ఆదిత్య ఆనంది ఒకటవుతారన్న భయం ఉండదు. సేవలు చేసినందుకు డబ్బులిచ్చొచ్చింది అంటే ఇక ఎప్పటికీ ఆనందిని క్షమించదని అర్థం. ఇక ఆదిత్య కూడా తన తల్లి ఏం చేసినా మాట్లాడడం లేదు అంటే ఖచ్చితంగా ఇక ఎప్పటికీ తన తల్లి మాట కాదని ఆనందిని దగ్గరికి చేర్చుకోడిక. నాకిది చాలు, ఈ సంతోషమైన వార్త వెంటనే పెద్దమ్మకి చెప్పాలి అంటూ ఇందుమతికి అయితే ఫోన్ చేస్తుంది జీవన. ఏంటి గొంతులో అంత హుషారు కనిపిస్తుంది అంటూ అనంగానే, ఇది మామూలు హుషారు కాదు పెద్దమ్మా. ఆ ఆనంది పాపం ప్లాన్ చేసింది. ఆదిచని తన సొంతం చేసుకోవాలి అని రాత్రి పగలు కష్టపడి సేవలు చేసి వీళ్ల దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంది. దానికి ప్రతిఫలంగా మా అత్తగారు చేతిలో డబ్బులు పెట్టి, నువ్వు ఇక ఎప్పటికీ పనిమనిషివే, నా ఇంటి కోడలు కాలేవు, నువ్వు సేవలు చేసినందుకు డబ్బులు తీసుకో అంటూ చేతిలో డబ్బులు పెట్టి వచ్చిందంట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మా అత్తగారు ఎప్పటికీ ఆనందిని క్షమించదు. పాపం మనం చేసిన తప్పుకి అది భలే ఇరుక్కుంది. నేను నిన్న మా అత్తగారక్కడే ఉండిపోతే ఎక్కడ క్షమించేస్తుందో, ఎక్కడ దాన్ని తీసుకువచ్చేస్తుందో, మళ్లీ దాన్ని బయటికి పంపించాలంటే మనం ఎన్ని పాట్లు పడాలో అని ఎంతో కంగారు పడిపోయాను పెద్దమ్మా. మనం పెళ్లి చేసి ఇంటి పరువు పోయేలా మీడియా వాళ్లకి ఫోన్ చేసి ఇవన్నీ చేసింది మనం. కాని ఆ నింద దానిమీద పడేలా చేయడానికి ఎంతో కష్టపడ్డాము. అది ఇంట్లోనుంచి వెళ్ళిపోవడానికి కూడా ఎంతో కష్టపడ్డాము. అలాంటిది మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందేమని చాలా భయపడ్డాను అంటూ జీవనైతే మాట్లాడుతూ ఉండంగా ఇంతలో ఈ మాటలైతే సునంద వినేస్తుంది. జీవనా అంటూ గట్టిగా అరవంగానే ఒక్కసారిగా జీవనైతే ఫోన్ పక్కన పడేసి, అత్తేగారు మీరా, మీరెప్పుడొచ్చారు అంటూ అడుగుతూ ఉండంగా, నువ్వు ఎవరితోనో చెప్తున్నావు కదా, ఇదంతా చేసింది మనం, శిక్ష అనుభవిస్తుంది ఆనంది అని. అసలు ఏం చేశావు? నిజం చెప్పు అంటూ ఇక సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది. అబ్బే, నేనేం చేయలేదత్తయ్యా అంటూ జీవనానంగానే అప్పుడే కోపంగా జీవన గొంతైతే పట్టుకుంటుంది సునంద. ఇప్పుడు నిజం చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు. నా గురించి తెలుసుకదా, ఇక నువ్వు నిజం చెప్పకపోతే చంపడానికి కూడా వెనకాడను అంటూ ఇక గొంతు పట్టుకోగానే సునంద కోపానికి భయపడి జరిగింది మొత్తం చెప్పేస్తుంది జీవన. జరిగింది మొత్తం తెలుసుకున్న సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. పాపిష్టిదానా, నీ గురించి దేవతలాంటి ఆనందిని బాధపెట్టాను. చైతన్య చెప్తూనే ఉన్నాడు, మీరు దేవతలాంటి వదున్ని బాధపెడుతున్నారు, మీకు చివరికి క్షమాభిక్ష కూడా దొరకదు అని. నిజమే. ఇప్పుడు నేను ఆనంది దగ్గరికి వెళ్ళి ఎలా క్షమాపణ అడగగలను? ఒకటా రెండా? తన మనసు గాయపడేలా ఎన్నో మాటలన్నాను. ఎంతగానో తనని ఇబ్బంది పెట్టాను. నా చేతలతో మాటలతో ఆనంది కుమిలిపోయేలా చేశాను. నీలాంటి దాని గురించి ఒక్కసారి ఆలోచించినా నేను తప్పు చేస్తున్నానేమో అని ఒక్క నిమిషమైనా అర్థమయ్యుండేది. ఆనంది అక్కడికి చెప్పింది, నటించేవాళ్లు మీ పక్కనే ఉంటారో ఒక్కసారి చూసుకోండి అని. ఆ మాటకి అర్థం తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇక క్షమించేదే లేదు అంటూ జ్యోతికైతే ఆనందిని తీసుకురమ్మని ఫోన్ చేస్తుంది సునంద. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని తీసుకొని ఇంటికి వస్తుంది. ఏంటి సునందగారు, ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమైందా,
నీ కూతురు చేసిన నిర్వాకానికి నా పెద్ద కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆనంది ఏ తప్పు చెయ్యకపోయినా తనని నిందించి ద్వేషించాను. తను ఏ తప్పు చెయ్యలేదు. చేసిందంతా నీ కూతురే. అక్కడ పెళ్లు జరిగేలా చేసి, మీడియా వాళ్లకి ఫోన్ చేసి, ఇంటి పరువు పోయేలా చేసింది నీ కూతురే. ఇదంతా తెలుసుకోలేక నేను పాపిష్టిదానిలా ఆనందిని బాధపెట్టాను. ఆనంది, నన్ను క్షమించానంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి తెలిసి ఇంత మూర్ఖురాల్లా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. అయితే ఈ నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, ఇదంతా చేసింది జీవనా? ఇదంతా చేసి ఇంటి పరువు పోయేలా చేసి ఆనంది ఏ తప్పు చేసిందని నమ్మించింది జీవనా? అసలు నేను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కుట్టి ఏ తప్పు చేయలేదని ఎన్నోసార్లు చెప్పింది. అయినా నేను నమ్మలేదు. చిన్నప్పటినుంచి తన గురించి తెలిసి కూడా నేను ఎంతో అపార్థం చేసుకున్నాను. ఎంతగానో కుట్టిని బాధపెట్టాను. తను ఎంతగా చెప్పాలని చూసినా తనకి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదో. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ జీవన చెంపైతే పగలగొడుతుంది జ్యోతి. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తేనే అసలు నీలాంటి కూతురు పుట్టినందుకు నేను ఏ పాపం చేశాను అని బాధ కలుగుతుంది అంటూ ఇక జ్యోతి అయితే ఆనంది విషయంలో తను చేసిన తప్పుకైతే కుమ్మిలిపోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి తెలిసి అపార్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పుకి నీకు క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను ఆనంది, కోల్పోయాను అంటూ ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. నాకు అదే సంతోషం. మీరు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకొని, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మూర్ఖుడిలా నిన్ను దూరం చేసుకోవాలని చూశాను. నన్ను క్షమించు అంటూ ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు ఆదిత్య అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.